హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గైస్. ఇవాళ వీడియో ఏంటి అనేది చెప్పాలి అంటే ఇన్ని రోజులు ఎందుకు వీడియో పెట్టలేదు, ఈరోజు ఎందుకు వీడియో పెడుతున్నాను అది మొత్తం కూడా ఈ వీడియోలో మీకే అర్థమైపోద్ది అనమాట. ఫస్ట్ అయితే మీకు స్టేజ్ డెకరేషన్ చూపిస్తాను. ఇందుకీ స్టేజ్ డెకరేషన్ అంటున్నారు, నేను ఎక్కడున్నాను అనుకుంటున్నారా? ఫంక్షన్ హాల్లో ఉన్నాను అనమాట. ఎందుకంటే ఇవాళ నా ఎంగేజ్మెంట్. సో మీకు ఫస్ట్ అయితే డెకరేషన్ చూపించేస్తాను. అందరికంటే ముందు నేనే వచ్చాను గైస్, అంటే 6 to 7 వరకు టైం బాగుంది అనేసి వచ్చేసాను అనమాట. అందరికంటే ముందు నేనే వచ్చాను కాబట్టి మండపం దగ్గరికి ఎవరు లేరనమాట. మా నాన్న నన్ను వదిలిపెట్టేసి వెళ్ళారనమాట అమ్మ వాళ్ళని తీసుకురావడానికి. అప్పుడే డెకరేషన్ కంప్లీట్ అయింది, ఇంకా క్లీనింగ్ అవ్వలేదు. మొత్తం క్లీన్ అయ్యాక చూడండి డెకరేషన్ ఎంత బాగా వచ్చిందో. వాళ్ళు పిక్స్ పంపిగానే ఇదే సెలెక్ట్ చేశాను అనమాట నేనైతే. బట్ లాస్ట్కి కూడా అందరం కలిసి ఇదే సెలెక్ట్ చేసాం అనుకోండి. అవుట్పుట్ మాత్రం చాలా బాగా వచ్చింది. ఇంక ఇక్కడైతే నేను రెడీ అవ్వకుండా వాళ్ళు ఏదో సర్దుకుంటా అంటే నేను వీడియో తీసుకుంటా ఉన్నాను అనమాట. ఎందుకంటే మేకప్ ఆమె లేట్గా వచ్చారు. సో అందుకని ఇంకా నాకు చాలా లేట్ అయిపోయింది. 8కి వస్తానని చెప్పారు, 9కి వచ్చారనమాట. ఈ 1 అవర్ నాకు ఏం చేయాలో తెలియక వాళ్ళు పని చేస్తుంటే నేను వీడియో తీసుకుంటా ఉన్నాను. ఇంకా అలాగా స్టేజ్ ఎక్కే ముందు ఫోను మా బావగారికి ఇచ్చి వీడియో తీయమని చెప్పేసి వెళ్ళానమాట. అక్కడ కూర్చున్నా కానీ గౌరీ పూజలో ఆ వీడియో తీస్తున్నారా లేదా అనుకొని ఫోటో అనుకొని వీడియో అని చెప్తూనే ఉన్నాను. మీరు అక్కడ నాకు చూడొచ్చు. కానీ వీడియో తీయమంటే చూడండి ఎలా తీశారు వీడియో, హౌ టాలెంటెడ్ హీఈస్. తర్వాత నేను చెప్పాను అనమాట, ఇలా కాదు ఇలా రొటేట్ చేయమని. అప్పుడు రొటేట్ చేశారు. ఏం చేద్దాం గైస్, మన చేతుల్లో ఏమీ లేదనమాట. నిజంగా ఈ రోజైతే నేను వీడియో తీస్తానని అనుకోలేదు. నా ఫోన్ ఎవరి చేతిలో ఉండిందో కూడా నాకు తెలియదు అనమాట. ఎక్కడ పడితే అక్కడ తిరుగుతుంది. ఫైనల్గా లాస్ట్ మూమెంట్లో నా చేతిలోకి వచ్చింది. అప్పుడు నేను వీడియోస్ చూసుకున్నాను అనమాట. ఏంటి ఎవరెవరు ఏమేమి వీడియో తీసింది, తీరా చూస్తే ఏ వీడియో తీయలేదు. ఆ పూజ జరిగినంతసేపు మాత్రమే వీడియో తీశారనమాట. ఆ తర్వాత మా బావగారు కూడా స్టేజ్ మీదే ఉన్నారు కాబట్టి ఇంకా ఫోన్ మా దగ్గరే ఉన్నింది, వీడియో అయితే తీయలేదు. బట్ తీసిన చిన్న చిన్న క్లిప్స్, ఫొటోస్ అన్నీ కలిపి వీడియోలో అనమాట. అయితే ఇప్పటివరకు రివీల్ చేయలేదు, కానీ ఈ వీడియోతో రివీల్ చేసేస్తున్నాను నేను. నాకైతే ఏదో మూల కొంచెం హ్యాపీనెస్ ఉంది. ఫైనల్లీ ఈ వీడియో అయినా దొరికిందంటే మా బావగారు వీడియోది బట్టి కొన్ని బిట్స్ అయినా దొరికాయి మనకి. अजय कुमार नामधेयस्य धर्मपत्नी समेतस्य लक्ष्मी नामधेयवत्याः पावनी साई नामधेयवत्याः सह कुटुम्बानां सभान्तवानां सपुत्रिकानां क्षेमस्थैर्यस्य अभयानिदानं. ఇక్కడ నా కన్ఫ్యూజన్ ఏంటంటే పంతులు గారు చెప్పేది వినాలి, ఫొటోస్ వాళ్ళు కెమెరా సైడ్ ఇవ్వమంటున్నారు, అలా చూస్తున్నాను. ఇక్కడేమో నా ఫోన్లో వీడియో తీస్తున్నారు, ఇటు చూస్తున్నాను. మధ్యలో ఎటు చూడాలో తెలియక చాలా కన్ఫ్యూజ్ అయ్యానమాట నేను. ఇటు చూసినప్పుడేమో ఫోటో వాళ్ళు ఇటు చూడండి అంటున్నారు, పంతులు గారేమో ఇక్కడ ఉన్నారు అంటున్నారు. అబ్బా నిజంగా చాలా కన్ఫ్యూజన్ ఉండే అప్పుడు. కానీ నేను అన్నీ కవర్ చేస్తున్నాను అటు ఇటు మొత్తం. ఇంకా ఆ తర్వాత మా అత్తయ్య గారు వచ్చేసి నాకు బట్టలు పెడుతున్నారనమాట. ఇంకా త్వరగా బట్టలు పెట్టాక టైం ఇవ్వరు గైస్, ఖచ్చితంగా చాలా త్వరగా రెడీ అయిపోమని చెప్తారు. ఇచ్చిన టైంలో మనం చాలా త్వరగా రెడీ అవ్వాలి. అబ్బాయిలకి ఏముంది గైస్, ఒక షర్టు ప్యాంట్ మార్చుకొని వచ్చేస్తారు. మనకి శారీ కట్టాలంటే చాలా టైం పట్టిద్ది కదా. కానీ ఇచ్చిన 5 minutesలో చాలా ఫాస్ట్గా రెడీ చేసి వచ్చాను అనమాట నేను. స్టేజ్ మీద ఎక్కే వరకు బాగానే ఉంటుంది కదా. స్టేజ్ ఎక్కాక ఒక్కొక్క పని 2 సార్లు చేయాల్సి వస్తుంది అనమాట. ఒకటి న్యాచురల్గా జరిగే ప్రాసెస్లో గో విత్ ద ఫ్లో, ఆ తర్వాత ఫొటోస్ కోసం ఇంకోసారి చేయాలన్నమాట. ఇది కొంచెం కష్టమైన ప్రాసెస్. చేసిన పనినే ఇంకోసారి చేయాలంటే మీరు ఎంతమంది సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్నారో కమెంట్ చేసేయండి గైస్. అక్కడ మా అత్తమ్మ వాళ్ళు నన్ను ఆశీర్వదించేసి బట్టలు పెట్టారనమాట. నేను వెళ్ళి రెడీ అయ్యి వచ్చేసరికి తాంబూలాలు మార్చేసుకున్నారు. ఏంటి నేను ఒక్కదాన్నే కనిపిస్తున్నాను అనుకుంటున్నారా? కనిపిస్తారు గైస్. ఇంకా మా బావ అయితే కనిపించలేదు మీకు. ఇది వచ్చేసి మా బావ నాకు గిఫ్ట్ చేశారనమాట. ఇది తనే స్వయంగా రాశారు. ఇక్కడ పావని అజయ్ అని హైలైట్ అయ్యేటట్టు నీట్గా రాశారనమాట. చాలా బాగా అనిపించింది నాకు. ఇంకా అక్కడ మా బావగారు నాకు ఇయర్ రింగ్స్ గిఫ్ట్గా ఇచ్చారనమాట. అవి పెట్టి ఫోటో తీయించుకుంటున్నాము. చెప్పాను కదా గైస్, నేను ఒక్కదాన్ని ఇంతవరకు ఎందుకు కనిపించాను అంటే మేమిద్దరం స్టేజ్ ఎక్కాక ఫోన్లో ఎవరు వీడియో తీయలేదు. పర్సనల్గా ఎవరైనా తీసుంటే వాళ్ళ ఫోన్ నుంచి మేము సెండ్ చేయించుకొని అవి ఈ వీడియోలో చూపిస్తున్నాను అనమాట మీకు. యాక్చువల్లీ ఇక్కడ నేను ఫస్ట్ ప్రపోజ్ చేశాను, అందరి దగ్గర ఈ వీడియో మాత్రమే ఉంది, అది కూడా వేరే యాంగిల్స్ నుంచి. అక్కడ మా బావగారు ప్రపోజ్ చేసింది ఎక్కడ నాకు దొరకలేదు. ఆ తర్వాత వీడియోగ్రాఫర్ని కాంటాక్ట్ అయ్యి నాకు ఆ వీడియో కావాలి అని అడిగితే పాపం ఒక 3 days తర్వాత ఆయన సెండ్ చేశారనమాట. అది నేను ఈ వీడియోలో యాడ్ చేస్తాను, చూసేయండి గైస్. అంటే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనమాట. నేను ప్రపోజ్ చేసింది ఒకటే ఉంది, తను చేసింది లేదు అని చెప్పేసి అని కొంచెం ఇదిగా ఉంది. ఇప్పుడు అది కూడా దొరికేసింది, అది కూడా ఈ వీడియోలో యాడ్ చేస్తాను, చూసేయండి. ఆ తర్వాత అందరం వచ్చాము. కేక్స్ అయితే ఒక 2-3 కేకుల వరకు వచ్చాయన్నమాట. అదే పనిగా కట్ చేస్తూ ఉన్నాము.
సో అంతా అయిపోయాక కొన్ని పిక్స్ దిగాం. ఇది వచ్చేసి మా అత్తయ్య వాళ్ళ సైడ్ ట్రెడిషన్ అనమాట. ఎంగేజ్మెంట్కి వచ్చేటప్పుడు కావిళ్ళు తీసుకొస్తారు. అదే మన సైడ్ స్లాంగ్లో చెప్పాలి అంటే సారే అంటాం కదా, అదనమాట. ఇవి తేవడం ఒక ఎత్తు అయితే ఆ ఫ్లెక్సీ ప్రింట్ చేయించారు కదా, దాంట్లో ఒక్కొక్క లైన్ క్రియేట్ చేయడం అనేది చాలా కష్టం. అది చదివాకే నాకు అర్థమైంది. చాలా కష్టపడి క్రియేట్ చేశారంట. వాళ్ళ క్రియేటివిటీకి మాత్రం హ్యాట్స్ ఆఫ్ గైస్. మీకు ఎలా అనిపించింది ఈ కావిళ్ళు అనేది? చూసారు కదా, మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేసేయండి. మీకు ఇలాంటి ట్రెడిషన్స్ ఉన్నాయో లేదో కూడా కమెంట్ చేసేయండి గైస్ అనమాట. కొన్ని పోజెస్ ఫోటోగ్రాఫర్స్ చెప్పినాయి. ఆ తర్వాత మా ఫ్యామిలీతో ఫొటోస్, మా అత్తయ్య వాళ్ళతో కొన్ని ఫొటోస్, అలా అన్ని ఫొటోస్ దిగేసాము. ఫైనల్లీ ఎంగేజ్మెంట్ అయితే చాలా బాగా జరిగింది. ఇంక నుంచి మన ఛానల్లో షాపింగ్ వీడియోస్, మ్యారేజ్ వీడియోస్, హల్దీ వీడియోస్ ఇంకా కంటిన్యూస్గా వస్తాయని అనుకుంటున్నాను. ఒకవేళ కంటిన్యూస్గా రాకపోయినా ఏమీ అనుకోవద్దు గైస్, కొంచెం ఈ వర్క్స్లో బిజీగా ఉంటాను. కొంచెం అటు ఇటుగా డిలే అయినా సరే వీడియోస్ మాత్రం పక్కాగా పోస్ట్ చేస్తాను. ఇది వాళ్ళ మన వీడియోస్. ఇన్ ద నెక్స్ట్ వీడియో.